ఈరోజు రెసిపీ వచ్చేసి వడలు. దీనికోసం నేను 2 కప్పుల మినపప్పుని ముందు రోజు నానబెట్టుకున్నాను. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. పప్పు రుబ్బే ముందల కొంచెం తీసి పక్కన పెట్టుకొని మిగతాదంతా ఇలా గ్రైండ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ముందుగా కట్ చేసుకున్న మనం ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ ఉన్నాయి కదా, అది దీంట్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడే దీంట్లో మనం పక్కకు తీసి పెట్టుకున్న పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అవి ఏంటంటే మధ్య మధ్యలో తింటుంటే మంచిగా తగులుతుంటాయి పంటి కింద, మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ పక్కన అయితే నేనైతే కొబ్బరి చట్నీ చేస్తున్నాను. అండ్ మమ్మీ హ్యాండ్స్ తడి చేసుకొని వడలైతే ఆయిల్లో వేసేస్తుంది. నూనె బాగా వేడయ్యాక ఇలా వడలైతే వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ కలర్లో వస్తే చాలు. ఎక్కువ లైట్ కలర్ ఉన్నా, ఎక్కువ డార్క్ కలర్ ఉన్నా టేస్ట్ అంత మంచిగా ఉండదు. సో నేనైతే ఇక్కడ కొబ్బరి చట్నీతో నా వడలైతే ఎంజాయ్ చేస్తున్నాను. చాలా క్రిస్పీగా, టేస్టీగా అయితే సూపర్గా ఉన్నాయి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి.